మీ చివరి మాటలు ఈ రోజుకి లైవ్, ఇంకో రోజు నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఏమంటారంటే యశ్పాల్ గారు, ఆయన నేను ఒక కరుణాకర సుగ్గుననో లేకపోతే అజయ్ బాబుని ఒక్కడానో అంటలేదు, ఇరు వర్గాలను ఉద్దేశించి అంటున్నాను. సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తున్న అండ్రెస్ట్ ఎక్కువైంది, గ్రౌండ్ లెవెల్లో డిస్టర్బ్ అవుతుంది వీళ్ళ వల్లే అని చెప్తున్నాడు ఆయన ఇరు పక్షాలకి. ఓకే, ఒకళ్ళనే సమర్థించట్లేదు ఆయన, కరుణాకర సుగ్గునవనో లేకపోతే లలిత్ కుమార్ కూడా అన్నాడు ఆయన, అజయ్ బాబు అభినయదర్శులతో పాటుగా భాను మేకలతో పాటుగా. అలానే భాను మేకల విషయానికి వస్తే ఇతను రోజుకొక పూటకు ఒక మాట స్టాండ్ చెప్పుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అజయ్ బాబుతో కలిసి మాట్లాడాడు, లైవ్ అన్నాడు, తర్వాత అజయ్ బాబుని తిట్టాడు, తర్వాత అభినయదర్శులతో కలిసి లైవ్ చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు, మళ్ళీ అతను బయటపడంగా అతను తిట్టాడు. సో ఇతని వల్ల క్రైస్తవ సమాజానికి నష్టమే జరుగుతుంది తప్పించి లాభం అయితే ఉండదు, ఇది నా అభిప్రాయం అని ఆర్కే గారు అన్నారు. యశ్పాల్ గారు, మీ చివరి మాటలతో ఈ లైవ్ ఎండ్ చేద్దాం, చెప్పండి. ఆర్కే గారు, ఇక మీరు లెఫ్ట్ అవ్వచ్చండి, మీకు డబ్బింగ్ చెప్పినందుకు సరిపడా దినారులు మీరు వాట్సాప్ లో నాకు పే చేయండి. ఓకే ఆర్కే గారు, మేము చెప్పేది అదే, ఇక్కడ ఇరు వర్గాల నుంచి మీడియాలో బాగా డిస్టర్బెన్స్ జరుగుతుంది, దానివల్ల కొంతమంది రెస్పాన్స్ అవుతున్నారు వీళ్ళే కింది స్థాయి వరకు, అవి మానాలనే చర్చలు జరుగుతున్నాయి. ఓకే, ఇది ఒకటి పాయింట్. రెండోది ఏమంటున్నాము, భాను మేకల ఒకరోజు అజయ్ బాబు కరెక్ట్ అంటాడు, ఒకదేమో మళ్ళీ అతను తిడతాడు నెక్స్ట్ అని అంటాడు. భాను మేకల అజయ్ బాబు కరెక్ట్ కాదన్నా, అభినయదర్శన్ కరెక్ట్ కాదన్నా, ఇంకొకరిని కరెక్ట్ కాదన్నా, వాళ్ళు కరెక్ట్ కాకుండా పోరు, వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళు క్రిస్టియన్లు కాకుండా పోరు. వీళ్ళందరినీ కలుపుకొని పోయే కెపాసిటీ మీ మహాసేన రాజేష్కుంటే అందరినీ కలుపుమానండి. ఇప్పుడు ఒకరికి ఇష్టం ఉంటుంది, కొన్ని మాటలు ఇష్టం ఉండకపోవచ్చు, అందరిని కలుపుకోయే లీడర్ రమ్మని ఎవరన్నా. కాబట్టి అభినయ దర్శ మన ఎవరు ఆ భాను మేకలకు అజయ్ బాబు ఇష్టం లేకపోయినంత మాత్రాన అభినయ దర్శనం ఇష్టం లేకపోయినా వాళ్ళు క్రైస్తవులు కాకుండా పోరు, వాళ్ళ ఫైటింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది గుర్తుంచుకోండి. కాకపోతే ఇవేంటంటే మీడియాలో మీరు అన్నట్టుగా ఇరు వర్గాల నుంచి మీడియాలో కొంచెం ఒకరి నుంచి ఒకరు ఘర్షణ మాటలు వస్తున్నాయి కాబట్టి ఇవి మత గొడవలకు దారి